వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే తమ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ నాయకుల మాటలు పట్టించుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ నాయకులు ఆశించిన విధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహరించకపోవడం కారణంగానే ఆ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోందని, అందుకే ఆ నాయకుల మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా ఆ నాయకులు చెబుతున్నది 100% వాస్తవం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ నాయకులు అనుభవంతో చెప్తున్నటువంటి మాటలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొట్టిపారేస్తోంది. ఎందుకంటే ఆ నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి వైఖరి అలాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ నాయకుల మాటలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇటీవల సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది, వైఎస్ఆర్సీపీని తక్కువ అంచనా వేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు యనమల రామకృష్ణుడు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒక రకంగా హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టింది. ఆయనకు గవర్నర్ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేకపోయింది. అందుకే యనమల రామకృష్ణుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఇటీవల తుని నియోజకవర్గంలో తన బాధ్యత ఉంది కాబట్టి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది, పుంజుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలో వైఎస్ఆర్సీపీలో కసి కనిపించింది. వైఎస్ఆర్సీపీ ఆందోళనకు గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీని తక్కువ అంచనా వేయకూడదు, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని యనమల రామకృష్ణుడు మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇదే విధంగా గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా వ్యవహరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైఖరి మార్చుకోవాలని సూచించారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎలాంటి మార్పుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఒక భ్రమలో కొనసాగుతుంది. ఎందుకంటే 2029 ఎన్నికల్లో మళ్ళీ ఇదే పొత్తు ఇలాగే కొనసాగుతుంది. మోదీ తమ వెంట ఉంటారు. మోదీ వెంట ఉంటే, పవన్ కళ్యాణ్ వెంట ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తామన్నది తెలుగుదేశం పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. కానీ మోదీ తెలుగుదేశం పార్టీతో 2029 ఎన్నికల్లో ఉంటారు అనడానికి ఎలాంటి ఆధారం లేదు. మోడీ తన అవసరాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను వాటన్నింటినీ లెక్కలేక తీసుకొని బేరీజు వేసుకొని అప్పుడు ఎవరు అయితే అధికారంలోకి వస్తారో వారి వెంట నిలబడతారు, వారికి అండగా ఉంటారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ క్రమంగా బలపడుతోంది. అది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలో స్పష్టమైంది. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఈ అంశాన్ని గుర్తించారు. తెలుగుదేశం పార్టీ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్లు తమ అనుభవంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తారని చెబుతున్నటువంటి విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడం తథ్యమని తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీని తక్కువ అంచనా వేయలేము. 11 సీట్లకు పరిమితమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ వద్ద 40% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు వచ్చినా 45% ఓటు బ్యాంకు మాత్రమే వచ్చింది. ఇంకో 5% వచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేది. రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తుగా ముందుకు వెళ్ళాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కానీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య వార్ జరిగి ఉండింటే ఖచ్చితంగా ఆ వార్లో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ ఓడించి ఉండేది. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదనేది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు భ్రమల్లో బతుకుతున్నారు. భ్రమల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఇది సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి. ఎందుకంటే ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ ఇవన్నీ గమనించిన తర్వాత స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ సీనియర్లు వచ్చారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందన్నది ఆ నాయకుల అంచనా.